సార్ నమస్తే. నమస్తే. సార్ సీఎంఆర్ కాలేజ్‌లో అమ్మాయిల టాయిలెట్స్‌లో కెమెరాలు పెట్టినారు. సో, గతంలో గూడా ఇలాంటివి పెట్టినారు. బ్లాక్‌మెయిల్ గూడా చేసినారు సిబ్బంది. అమ్మాయిల వీడియోలన్నీ కూడా. ఏం చెప్తారు దీనిపైన? చెప్పు తీసుకొని కొట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. తమాషాలుగా ఉంది ఒక్కొక్కడికిను. లక్షల లక్షలు ఫీజులు తీసుకొని వేలకు వేలు దోపిడీలు చేస్తుంది కాక ఇంక పైపెచ్చు ఆడపిల్లల మీద అపశుభం తెలియని చిన్నపిల్లల మీద వీళ్ళు దాష్టికాలు. ఎవరికి ఇస్తున్నారు వీళ్ళకి? ప్రైవేట్ బౌన్సర్లకి, ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళకి ఎవరికి ఆ డిస్క్రిప్షన్స్ ఉన్నాయి బ్లాక్మెయిల్ చేయడానికి? సజ్జనార్ గారు లాంటి ఒక్కసారి డెప్యుటేషన్ మీద తీసుకొచ్చి తోలు తీసేస్తే సెట్ అవుతారు ఈ పనికిమాలిన యాదవులు అందరూ. నాకు తెలియక అడుగుతానండి, ప్రభుత్వం దీని మీద ఇమీడియట్ కార్యాచరణ అనేది 2 నెలలు 2 సంవత్సరాల బట్టి జరుగుతున్నట్టు దరిద్రాలు అనేది కాదండి. అక్కడ గుడ్లవల్లేరు కాలేజీలో జరిగిన దరిద్రాన్ని బ్రహ్మాండంగా పాసిఫై చేశారు మూడో కంటికి తెలియకుండా. ఇక్కడ కూడా అదే పరిస్థితి నెలకొంటుందా? ఏ పొకలేండ్రలు తీసుకెళ్లి నల్లమల్లారెడ్డి కాలేజీలు ఎరగొట్టడానికి తప్ప, బిల్డింగ్లు ఉంటే అన్యక్రాంతమైన ఎరగొట్టడానికి తప్ప లాండ్ ఆర్డర్కి సంబంధించిన విషయాల్లో చర్యలు ఉండవా? పొద్దున్న నుంచి బడబాగ్లంలో జరుగుతున్న దగ్గర ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్ ఏది ప్రభుత్వం దగ్గర నుంచి? ఎందుకు చర్యలు ఉండవు? పైపచ్చి విద్యార్థి సంఘాలు వెళ్తే వాళ్ళని గౌరవ చేస్తారు. లోపలికి వెళ్ళినప్పుడు పర్మిషన్ లేకుండా వెళ్ళకూడదు. నేను పర్మిషన్ లేకుండా బాత్రూంలో కూడా ఇస్తున్నాడు వీళ్ళకి డిస్కషన్స్. సెల్ ఫోన్లో రికార్డ్ చేస్తారు. వంటలు వండుకొని పనికిమాలి లేదు వాళ్ళు. వాళ్ళ బతుకులు ఎంత ఉంటాయండి ఆ పిల్లలతో కంపేర్ చేస్తే? వాళ్ళు చదువుకుంటున్న స్ట్రెస్ లెవెల్సే చాలా ఎక్కువ ఉంటాయి. ఈ మానసిక సంఘర్షణ గురి చేయడానికి ఎవరిస్తారు వాళ్ళకి హక్కులు? ఎప్పుడైతే ప్రైవేట్ కాలేజీలో ఇలాంటి విషయాల్లో ఒక ఖచ్చితంగా ఒక పోలీస్ సంబంధించిన ఒక వ్యవస్థను డిప్లాయ్ చేసి ఇలాంటివి ఏమి జరిగినా ఎక్కడికక్కడ తోలు తీసి ఇమ్మీడియట్గా ఉన్న పలంగా చర్యలు తీసుకునే కార్యక్రమంకి తెరలేపాలండి. ఓకే. ముఖ్యంగా ఆడపిల్లలకు సంబంధించిన విషయంలో ఆడపిల్లలు తప్ప మగవాళ్ళని అక్కడ డ్యూటీలో వేయడం ఎంతవరకు సమంజసం? ఆ వెకిలి బుద్ధులన్నీ ఆ పనికి మనలోకి వస్తాయి కదా. ఇది చాలా తప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. కానీ ప్రభుత్వం ఇప్పటివరకు కూడా ఏం స్పందన లేదు. మహిళా మినిస్టర్లు ఉన్నారు. ఎవరు కూడా స్పందించలేదు ఇప్పటివరకు. అదే చెప్తున్నాను కదా సార్. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి స్పాంటేనియస్ రియాక్టివ్ మోడ్లో దాని మీద ఒక ఎంక్వైరీ కమిటీ వేయాలి. సో, ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నట్టుంది కదా విద్యాశాఖ. అవును, ఖచ్చితంగా ఆయనదే బాధ్యత. లాండ్ ఆర్డర్ కూడా ఆయన చేతిలో ఉంది. హోమ్ మినిస్టర్ లేడు మనకి. సో ఈ రెండింటి మీద సత్వర చర్యలు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొని దాని మీద ఫుడ్ డౌన్ చేస్తే కానీ ఖచ్చితంగా ప్రజలకి, చదువుకుంటున్న పిల్లలకి న్యాయం మాత్రం జరగదు. ఆ వీడియోలన్నీ సీజ్ చేసి ఫస్ట్ వాటిని డిలీట్ చేసి ఎక్కడ ఏ మాధ్యమంలో కూడా దాని ప్రచారం కానివ్వకుండా నిరోధించగలిగితే ఆ పిల్లలకి కనీస భరోసా ఇచ్చినట్టు ఉంటుంది. దీని మీద ఈ సత్వర కార్యాచరణ ప్రభుత్వం దగ్గర నుంచి యాంటిసిపేట్ ఉంది. ఇట్ ఈస్ ఇమీడియట్ ఆన్ డిమాండ్ ఫ్రమ్ ద పబ్లిక్. దయించి సత్వర చర్యలు తీసుకోండి. ఆ పిల్లల యొక్క మానసిక సంఘర్షణని ఈ చిన్న వయసులోనే వాళ్ళు ఇంతంత బాధలు పడవలసిన అవసరం లేకుండా, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పిల్లలు ఎంత ఉంటారండి వాళ్ళ వయసు ఈచ్ కొడితే 18, 19 సంవత్సరాలు కూడా ఉండవు. అవును. ఇది ఎక్కడ బాధలండి వాళ్ళకి? వీళ్ళు చదువుకుంటారు, ఒక పక్కన ఆ స్ట్రెస్ లెవెల్స్ మోస్తున్నారు. వాళ్ళకి అక్కడ ఇంట్లో సెక్యూరిటీ లేకే బాధలు పడుతున్న ఉదంతాలు చూస్తున్నారు. ఎవరో ఇంట్లో వాళ్ళే ఏడిపిస్తున్నారు పిల్లలు మన దగ్గర. హాస్టల్కి వెళ్ళినా సరే అక్కడ కూడా శాంతి భద్రతలు విఘాతం కలిగించేలా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. ఏమంటారు దాన్ని? ఇది చాలా తప్పు సార్. ఈ సమాజంలో ఇలాంటి వాటికి ఎక్కడికెక్కడ ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఈ పాస్కో చట్టాలు, నెక్స్ట్ ఈ సంబంధించిన దాన్ని ఏమంటారు, ఇంకో చట్టం ఉందండి అది, ఢిల్లీలో నిర్భయ చట్టం. ఆడపిల్లలకు జరిగిన దాంట్లో నిర్భయ చట్టాల మీద వీళ్ళు నాన్ బెయిలబుల్ కింద ఫస్ట్ లోపటేస్తేనే భయం అన్నది ఉంటుంది సార్. ఏదో యాంటిసిపేటరీ బెయిల్ వస్తే కాలేజీ సంబంధించిన వాడు అలాన్ని ఇల్లుని ఈ మార్పు కన్నా చేయకుండా ఉన్న పలంగా పోలీస్ వ్యవస్థ ఉన్న దొరికినట్టు లోపలికి వెళ్తారు. ఏదో తమాషాలుగా ఉందని చెప్పి లోపలికి వెళ్ళి డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్తో ఎవరిని స్పేర్ చేయకుండా ఉంటేనే ఇలాంటి వాటికి ఎక్కడికక్కడ ఫుల్ స్టాల్ పడతాయి. లేదంటే ఇందులో ఏమైనా వెసులుబాట్లు దొరికితే ఇంకో కాలేజీలో ఇదే దౌర్భాగ్యం, ఇదే దరిద్రం రిపీట్ అవుతుంది. ఓకే. అందుకని ఇంకేం లేదు. సార్ ఎందుకు తరచూ మల్లారెడ్డి కాలేజీలోనే ఇలాంటివి జరుగుతున్నాయి? చదువు సంధ్య ఉన్నవాడు ఏమైనా విద్యా వ్యవస్థల్లో విద్యా ప్రమాణాలు కాపాడడానికి ఏమైనా ఉంటే పాలు నీళ్లు అమ్ముకొని స్వీట్లు అమ్ముకున్న వాళ్ళతో విద్యా వ్యవస్థ వాళ్ళ చేతిలో పెడితే ఇలాగే ఉంటాయండి. వాళ్ళకి తెలీదు. ఎప్పుడైనా డ్యాన్సులు, సింధులు, విందులు అన్న దగ్గర వాళ్ళకి సంబంధించిన స్టాఫ్ కూడా ఆ విధమైన ప్రాతిపదికతోనే ఉంటారు. వాళ్ళే అతిథి శక్తులుగా ఉండరు కదా. ఇప్పుడు కరెక్ట్గా ఒక మనకి స్కూల్లో మాస్టర్ గారు ఉంటారు. ఆయన స్ట్రిక్ట్గా ఉంటేనే కదా మనకు చదువు సంధ్య ఎలాగ వస్తుంది. ఆయన కోతేశలు వేసుకుని ఉంటే చూస్తున్నాం కదా సార్. కొన్ని స్కూల్లో నాటిలోనూ వాళ్ళు చేస్తున్న వికృత చేష్టలకి పేరెంట్స్ వెళ్ళి బుద్ధి చెప్తున్నారు కదా. అవును. అవి ఎక్కడో వేల మీద లెక్కటి దగ్గర ఒక పెద్ద సంస్థ అది. ఆ సంస్థలో ఒక ఆడపిల్లలు ఎంతమంది, వేలాది మంది, వందలాది మంది పిల్లల దగ్గర వాళ్ళకి కనీస ప్రాథమిక సెక్యూరిటీ కూడా లేకుండా ఉంటే ఒక ఆడపిల్ల మాట్లాడుతూ లేదంటే సెల్ ఫోన్తో రికార్డ్ చేస్తున్నాడు సార్ అని డెలిబరేషన్ చెప్తుంటే ఎవరిస్తున్నారు సార్ ఈ డిస్క్రిప్షన్స్? నాకు అర్థం కాదు. మనం ఏ వ్యవస్థలోనూ నాగరిక సంతరించుకునే పాతరాత యుగం, రాళ్ళతో కొట్టుకు చచ్చిన యుగాలకి వెనక్కి వెళ్తున్నాం, ముందుకెళ్తున్నాం. ఇలాంటివి బయటకు వచ్చినాయి కాబట్టి ఇట్లా ఉంది సార్. రాని ఎన్నో ఉంటాయి బయటికి రాని. మరి అదే చెప్తున్నాను సార్. దానికే వ్యవస్థ అంటారు. ఇప్పుడు గూఢచార వ్యవస్థలు, లేదంటే సిఐడి వ్యవస్థలు, లేదంటే దాన్ని ఏమంటారు ఇంటెలిజెన్స్ వ్యవస్థలు, ఇవన్నీ దేనికి ఉంటాయి?
ఇలాంటివి ఒక కార్యక్రమాలు ఒక వేలాది మాబులు ఉన్న దగ్గర ఆ సంఘటితలు ఎలా జరుగుతున్నాయి, సంబంధిత డిఈఓలు, పర్యవేక్షణ అధికారులు ఎంతమంది ఉంటారండి. అప్పటికి విద్యాశాఖ కమిషనర్ గారు ఒక ఆవిడ నారాయణ, ఆవిడ పేరేదో ఉంది పెద్ద ఆవిడ పాపం, నారాయణ కాలేజీకి చైతన్య కాలేజీకి వెళ్ళి తోలు తీసి బయటకు వస్తుంది ఆవిడ. ఆడపిల్లలు పడుతున్న అగచాట్లని ఆవిడ ప్రస్ఫుటంగా ప్రజా బాహుళ్యాల్లో ప్రజలకి తెలియజేస్తుంది. వాళ్ళు ఎంత మానసిక సంఘర్షణలకు గురవుతున్నారు ఆడపిల్లలు. అలాంటివి ఇంక మరి ఎవరో ఒకరో ఎక్కడ అవతార పురుషుల్లో ఆళ్ళొచ్చి పనులు చేయడమే కానీ, మిగిలిన వ్యవస్థ అంతా ఏం చేస్తుందంటే ఏం చెప్పాలి చెప్పండి? నేను మీరు పుట్టక ముందు ఉన్నాయి కదా నారాయణ చైతన్యాలు. అవును ఈ సార్. విధంగా నడుస్తున్నాయి అన్నది ప్రజలకి తెలియజెప్పబడింది కదా మనోడి వితంతాలతో. అక్కడున్న వార్డెన్లు వాళ్ళ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎట్లా ఉందో, వాళ్ళ ప్రవర్తన నియమావళులు ఎలా ఉన్నాయో, లోపట ఉన్న పిల్లల్ని ఎలా కొడుతున్నారో, ఎలాంటి దుర్భాషలు ఆడుతున్నారో ఇవన్నీ ప్రజలకు తెలియజెప్పారు కదా! వీటి మీద ఇమ్మీడియేట్ కార్యాచరణలు లేవంటున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా సార్ ఇప్పుడు? ఉంటుందండి. ఉండకుండా ఎలా ఉంటది? ఇంత విషయాలు బయటపడినప్పుడు వాళ్ళంత గొడవలు చేసి ఆడపిల్లలందరూ పేరెంట్స్ ఊరుకుంటారా చెప్పండి? రూపాయి అర్ధం కాదు, ఫ్రీ సీట్లు కాదు కదా సార్! అవన్నీ లక్షలాది ఫీజులు ఆళ్ళు ఎదాన పోసి కొనుక్కున్న సీట్లవి. ఒక న్యూస్ కూడా వచ్చింది సార్. మల్లారెడ్డి యూనివర్సిటీని రద్దు చేసే అవకాశం కూడా ఉంటది అని. అలాంటిది ఏమైనా ఉంటదా సార్? అంటే ఇది మీకు ఒక విషయం చెప్పాలి. అంటే కంటిన్యూగా జరుగుతున్నాయి కదా అంటే ఇలాంటివి. జరిగిన వాటి మీద చర్యలు వేరండి. యూనివర్సిటీకి క్యాన్సిలేషన్స్ అవన్నీ అవి లీడ్ అవ్వవు. ఎందుకంటే డిసిప్లినరీ ఫ్రంట్ ఈస్ టోటలీ డిఫరెంట్. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో స్లిప్పులు పెట్టి రాయిస్తున్నారు, బుక్స్ ఇచ్చి రాయిస్తున్నారు. నెక్స్ట్ ఇంజినీరింగ్ ప్రమాణాలు లేవు. ఇప్పుడు మెడికల్ కాలేజ్ ఉంటాయి. ఇది అద్దె భవనంలో నలుగురు నర్సుల్ని, నలుగురు డాక్టర్‌లని పెట్టి ఓవరాక్షన్ చేసే బ్యాచ్‌లు ఉంటాయి. అలాంటి వాటి మీద చర్యలు అన్నవారు మీరు చెప్పింది నేను ఏకీభవిస్తాను. కానీ ఇక్కడ సంథింగ్ ఈస్ టోటలీ డిఫరెంట్. హ్మ్. ఆడపిల్లల మీద జరుగుతున్న దాష్టికాయలకి ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రభుత్వాలు తీసుకునే చర్యల మీద ఆధారపడతాయి. దానికి యూనివర్సిటీ క్యాన్సిలేషన్ దాకా వెళ్తే విద్యా ప్రమాణాలండి. ఓకే. వాళ్ళకి ఎకడమిక్ ఇయర్స్ కండెమ్ అవుతాయి కదా! ఇది ఆలోచించవలసిన విషయం. రైట్ సార్. రైట్ సార్. ధన్యవాదాలు.